కోసం మన మెమరీస్. హలో హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తిరుమలలోని పాప వినాశనానికి వెళ్ళే రూట్లో ఈ యొక్క గుహ అనేది ఉంది. ఈ గుహ పేరే తరిగొండ వెంగమాంబ తపస్సు చేసిన గుహ అన్నమాట. ఇది అప్పట్లో తమిళళ్ళు తర్వాత మన తెలుగు వాళ్ళు కలిసి ఈ రూట్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ చాలామంది ఈ యొక్క రూట్ నుంచే వెళ్ళేవాళ్ళు. ఇది వరకు ఈ రూట్కి చాలామందికి విజిట్ చేసేకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరు రాకపోవడం వలన ఈ రూట్ మొత్తం కూడా చెట్లతో అంతా కూడా పొదలతో మొత్తం కవర్ అయిపోయింది. అయితే ఈ యొక్క ప్లేస్లోనే తరిగొండ వెంగమాంబ తపస్సు చేశారని తిరుమలలో ఉంటారని చెప్తారు. సో ఇక్కడ చాలా వరకు ఎవరైతే పాత వాళ్ళు ఎవరైతే తిరుమలకి వస్తారో లోకల్స్ వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. ఇది పాప వినాశనానికి వెళ్ళే రూట్లో ఉంది. పార్వతి మండపం దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు హతీరామ్ స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్లోనే అక్కడి నుంచి మనం కొంత దూరం నడుచుకున్నట్టు వచ్చినట్లయితే అక్కడ మనకి ఈ యొక్క గుహ అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఒక పెద్ద మండపం లాగా ఒక సత్రం అనేది ఉంటుంది. ఆ సత్రం దాటుకొని వచ్చినట్లయితే మీరు స్ట్రైట్గా ఈ యొక్క ప్లేస్కి వచ్చేయచ్చు. ఈ ప్లేస్లో చాలామంది రావడానికి భయపడతారు, ఎందుకంటే అక్కడ ఆ రూట్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. మేమైతే మా ఫ్రెండ్తో వచ్చామన్నమాట. చూసారు కదా, ఇక్కడ అప్పట్లో ఎవరైతే ఈ యొక్క ప్లేస్కి విజిట్ చేశారో వాళ్ళు తమిళ్ ఒక స్క్రిప్చర్స్లో ఇదంతా కూడా వాళ్ళు గోడ మొత్తం కూడా అట్లా టోటల్గా ఈ కొండ మొత్తం కూడా అచ్చులు వేసి ఉన్నారు వాళ్ళ పేర్లతో. మరికొన్ని ప్లేసెస్లో మేము కొంత ఐడెంటిఫై చేసాము. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మెట్లలో కూడా ఆ మెట్ల మీద కూడా ఎవరైతే మెట్లు క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెక్కి పెట్టున్నారు. చాలా వింతగా ఉందన్నమాట అది చూడడానికి, ఎందుకంటే ఇప్పటికీ అవి అలాగే చెదరకోకుండా ఉన్నాయన్నమాట. ఇది నార్మల్ ప్లేస్లో అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఏమి ఉండిండవు. అవి అప్పట్లో చేశారు కాబట్టి ఇవి స్ట్రాంగ్గా అలాగే నిలబడిపోయాయి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అప్పటికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. చూశారు కదా, కొంత ప్లేస్లో కొన్ని మెట్లకి తెలుగులో రాస్తున్నారు, కొన్ని వచ్చి తమిళంలో రాస్తున్నారు స్క్రిప్చర్స్తో. ఇవన్నీ అప్పట్లో ఎలా స్క్రిప్చర్స్ని ఎలా చేశారో కానీ చాలా ఓపిక్గా చేశారు. అయితే ఇవన్నీ కూడా పురాణాలకు ఆధారాలుగా ఉన్నాయి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి మరిన్ని వీడియోస్ నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇదైతే లాస్ట్ వీక్ సండే మేము వెళ్ళాము ఇక్కడికి. ఇన్కేస్ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే 2-3 ఎక్కువ మంది ఉన్నట్లయితేనే వెళ్ళండి. బహుశా ఇక్కడ ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియానే, బట్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వెళ్తున్న రూట్లో మనకు మండపం కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా శిలాతోరణంకి వెళ్ళేటప్పుడు కూడా ఈ మండపం మీరు బయట నుంచే చూడొచ్చు. అక్కడ కూడా మీకు పైన మెట్లు కనిపిస్తుంది. ఆ మెట్లు దాటుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు అనమాట. మేమైతే బైక్లో వచ్చాము వేరే రూట్ నుంచి, పాప వినాశనం నుంచి. అందుకనే మీకు ఈ రూట్ నేను చూపించలేకపోతున్నాను. అయితే ఇప్పుడు చూసినట్లయితే మీకు రూట్ కనిపిస్తుంది ఎటువైపు నుంచి మేము వచ్చామనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. అలాగే బహుశా ఇన్ ఫ్యూచర్లో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.